హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం కైన్మాస్టర్లో అద్భుతమైన ఎడిటింగ్ గురించి తెలుసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసి ప్లస్ పైన ట్యాప్ చేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసిన తర్వాత 9:16:9 సెలెక్ట్ చేసుకోండి. మీడియా మీద టచ్ చేయండి. మీకు కావాల్సిన ఫొటోస్ ఒక 4 సెలెక్ట్ చేసుకోండి. మీ మ్యారేజ్ కావచ్చు, మీ బర్త్డే కావచ్చు, ఏమైనా మీ రిలేషన్స్ కావచ్చు, ఏమైనా సరే ఒక 4 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంచిగా అమేజింగ్గా వస్తుంది. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే తప్ప మీకు ఎడిటింగ్ గురించి అర్థం కాదు. ఎందుకంటే ఫుల్ స్క్రీన్లో చూడండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి కలర్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉందో చూసుకుంటే అయిపోతుంది. ఫోటో మీద మళ్ళీ ట్యాప్ ఇవ్వండి. కలర్ అడ్జస్ట్మెంట్ అంతే చేస్తాం. ఇప్పుడు కత్తెర సింబల్ పక్కన ఒకటి సింబల్ ఉంది కదా, ఆ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఫోటోని జూమ్ చేయాలి. ఇలా పైన ఉన్నది కదా, పైనది చేస్తేనేమో ఫస్ట్ చేయండి. కింది చేసినప్పుడు కిందికి చేయండి. అలా చేస్తే ఏమవుతుందంటే ఫోటో 1 by 1 ఇట్లా మంచిగా లుక్గా వస్తుందన్నమాట. ఇది 3Dలో ఎడిటింగ్ అనమాట. 3D లాగా వస్తుంది. చూడండి, అలా ఇట్లా ఫోన్ మీద 2 ఫింగర్స్ పెట్టి ఇట్లా అనేసింది మీకు వస్తుంది. అన్నీ ఆ విధంగా చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒక్కరికైనా చెప్పండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. నైస్ అను, సూపర్ అను, ఏదన్నా ఒక కామెంట్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఫోటో పక్కన ఒక చిన్న డాట్ లెక్క ఉంది కదా, ప్లే చేసిన ఇప్పుడు ఎలా వచ్చింది. ఫస్ట్ దానికి చేస్తే అలా వచ్చింది. ఇంకో సెటప్ ఉంటుంది. ఇంకో సెటప్ చేస్తే ఇంకో విధంగా వస్తుంది అన్నమాట. వీడియో చివరిలో మీకు ఫుల్ వీడియో ఎలా వస్తుందో, ఫుల్ లెంత్ వీడియో ఎలా వస్తుందో మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఈ బాక్స్ పక్కన ట్యాప్ చేసి ఇక్కడ 3D క్లబ్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. బాక్స్ మీద ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అవి వస్తుంది. 3D క్లబ్ 1 2 3 4 4కి 4 ఫొటోస్ మధ్యలో పెట్టండి. అలా 1 by 1 మళ్ళీ దాని మీద పెట్టగానే మళ్ళీ వస్తుంది 3D క్లబ్. ఇలా పెట్టిన తర్వాత అన్నీ ఇలా పెట్టిన తర్వాత ఇలా చెక్ చేయండి ఎలా ఉందో. ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి ప్లే చేయండి. చూడండి ఇలా ఫోటో ఎలా వస్తుందో. చూసారు, ఫోటో అన్నది ఇలా 1 by 1 ఎలా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు దీనికి సాంగ్ యాడ్ చేద్దాం. సాంగ్ యాడ్ చేయాలంటే ఆడియో ఉంది, ఆడియో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సాంగ్స్ ఆల్బమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైనా సరే మీకు నచ్చిన పాట, లవ్ సాంగ్ కానీ, బర్త్డే సాంగ్ కానీ, ఏ సాంగ్ అయినా సరే చేసుకోవచ్చు. ఈ వీడియో చివరిలో ఫుల్ వీడియోలో వస్తుంది. ఇప్పుడు ఎడిటింగ్లో ఉంది కదా, కాబట్టి మనకు అర్థం కావట్లేదు. ఫుల్ వీడియో చూస్తే అప్పుడు మీకు ఫుల్గా క్లారిటీగా అర్థమవుతుంది. చూసారు కదా, సాంగ్ యాడ్ చేశాను.
సాంగ్ నెక్స్ట్ ప్లే అవుతుంది అనమాట. ఇలా చేసిన తర్వాత మీకు సేవ్ చేసుకోవడానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో షేర్ బటన్ ఉంది కదా, షేర్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ HD 920p ఎక్స్పోర్ట్ సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.